పక్కన లెబనాన్లో మొత్తంగా ఇప్పటిదాకా చనిపోయిన వ్యక్తుల సంఖ్య పూర్తిగా మనం చూస్తే కనుక సుమారు 2,000 మంది లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల చనిపోయారు. అలాగే దాదాపు 10,000కు మంది గాయపడిన వ్యక్తులు ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు 13 లక్షల నుంచి 15 లక్షల మంది ఈ సదర్న్ బైరూట్ మనం ఒకసారి చూస్తే కనుక సదర్న్ లెబనాన్ ఈ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ ఇక్కడ దాడులు చాలా ఇంటెన్సివ్ స్ట్రైక్స్ చేస్తుంది. చాలా ఎక్కువ దాడులు ఇటు సదర్న్ లెబనాన్ పై చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న నగరాలు బైరూట్ అనే సిటీ వీటన్నిటిని వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. పాంప్లెంట్స్ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కానీ ప్లేన్స్ వెళ్ళినప్పుడు దాంట్లోంచి పాంప్లెంట్స్ని ఈ లెబనాన్ ఏరియాస్లో సదర్న్ లెబనాన్ ఏరియాస్లో కూడా ఆ పాంప్లెంట్స్ని చల్లారు. మీరు ఈ సిటీస్ని వదిలి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మేము హెజ్బుల్లాకు సంబంధించిన వ్యక్తులకి వాళ్ళ స్థావరాలపైన దాడులు చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ గతంలో కూడా ఇలాంటి కొన్ని పాంప్లెట్స్ కూడా పంచే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఈ ఏరియా నుంచి మనం చూస్తే 15 లక్షల మంది దాదాపు 15 lakh పీపుల్ సదర్న్ లెబనాన్ నుంచి ప్రస్తుతానికి ఇటు వెళ్ళారు. మరొక పక్కన ఇజ్రాయెల్ ఏం చెప్పించింది, ఈ పక్కనే ఉన్న సిరియా మనం చూస్తున్నాం. ఈ సిరియానే దేశానికి సంబంధించి బార్డర్ క్రాసింగ్ అవ్వడానికి, అంటే ఈ శరణార్థులు ఇంకొక దేశానికి కూడా వెళ్లకుండా ఇజ్రాయెల్ సిరియా బార్డర్స్ అన్నిటి కూడా క్లోజ్ చేయించింది సిరియాతో మాట్లాడి. సో ప్రస్తుతానికి 12 నుంచి 15 లక్షల మంది ఇటు పక్కకి వెళ్ళిపోయారు. ఒక 2,000 మంది చనిపోయారు. ఒక 10,000 మంది తీవ్రంగా గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. సో 1980 నుంచి ఇప్పటిదాకా ఇటు వీళ్ళిద్దరికి వైరం నడుస్తుంది. ఇజ్రాయెల్ 1980లో లెబనాన్ని ఆక్యుపై చేసుకుందామని ట్రై చేసినప్పుడు ఇరాన్ సపోర్ట్ చేసింది హెజ్బుల్లాకి. హెజ్బుల్లాని ఒక పార్టీని ఏర్పరచడానికి, వాళ్ళకి వెపన్స్ ఇవ్వడానికి, వీటన్నిటికీ. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం కొనసాగే అవకాశం ఉందనిపిస్తుందా? ఇటు మరోపక్కన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా సీజ్ఫైర్ని అమలు చేయడానికి ముందుకొచ్చారు. ఇటు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నాడు ఒకసారి అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కన్నా వీ కంటిన్యూ టు స్ట్రైక్ హెజ్బుల్లా విత్ ఫోర్స్, ప్రిసిషన్ అండ్ డిటర్మినేషన్. వీ విల్ కంటిన్యూ అంటున్నాడు. అంటే మేము కంటిన్యూ చేస్తాం, స్ట్రైక్స్ చేస్తాం ఖచ్చితంగా. అది కూడా ఏంటి, విత్ ప్రిసిషన్ అంటే ప్రాపర్గా టార్గెట్స్ని ఎంచుకొని ఆ టార్గెట్స్ని వాటన్నిటి డెమాలిష్ చేస్తాం. అండ్ విత్ డిటర్మినేషన్ అంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నామని చెప్తున్నాడు. ఒక డిటర్మైన్ అయి ఉన్నాం కూడా అన్న స్టేట్మెంట్ కూడా ఫస్ట్ లైన్లోనే చెప్తున్నాడు. మరో పక్కన ఇన్ బైరూట్ వీ ఎలిమినేటెడ్ అలీ యూసుఫ్ ఖర్షీ, ద పర్సనల్ సెక్రటరీ ఆఫ్ హెజ్బుల్లా టెర్రర్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ నైమ్ ఖాసమ్ అండ్ వన్ ఆఫ్ ద పీపుల్ క్లోజెస్ట్ టు హిమ్. సో సేమ్ అమెరికా గతంలో ఇరాన్ పైన ఎలా దాడులు చేసి టాప్ అఫీషియల్ని చంపేశాము, ఈ జనరల్ని చంపేశాము, ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశాము, లేకపోతే మినిస్టర్ని చంపేశాము, అయతుల్లా ఖమేనీని చంపేశామని ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి యుద్ధాన్ని కొనసాగించారో అలాంటి స్టేట్మెంటే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్గా ఏమంటున్నాడు, ఈ పర్సన్ని చంపేశాము, ఎవరు హెజ్బుల్లాకు సంబంధించిన పర్సనల్ సెక్రటరీని చంపేశాము అంటున్నాడు. దాని తర్వాత సెక్రటరీ జనరల్ని చంపేశాము అంటున్నాడు. అంటే టాప్ లీడర్స్ని చంపేశాము, యుద్ధం అయిపోబోతుంది, ఇంకా ఫినిష్ చేసేస్తాం, మేము అనుకున్న అచీవ్మెంట్స్ చేసేస్తాము ఇంకొన్ని రోజులే, కానీ యుద్ధం అయితే ఆపము అన్న పాయింట్ ఫస్ట్ పాయింట్లో చాలా క్లియర్గా చెప్పాడు. నెక్స్ట్ పాయింట్లో టాప్ లీడర్స్ని ఇద్దరిని చంపామని చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్ నైట్ ద ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ స్ట్రక్ ఏ సిరీస్ ఆఫ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ సదర్న్ లెబనాన్, crossings used to transfer thousands of weapons, rockets and launchers as well as weapons depots, launchers and Hezbollah headquarters. సో నిన్న రాత్రి కూడా దాడులు చేస్తారు. ఆ దాడులకు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైడ్ నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారు, నెతన్యాహు ఏం చెప్తున్నారంటే ఇటు హెజ్బుల్లాకు సంబంధించిన వెపన్స్ దాచే చోటు, రాకెట్స్, ఆ లాంచర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో ఆ లాంచర్స్ అనేవి మనం ఇంతకుముందు ఒక విజువల్ని చూసాం. ఆ విజువల్లో కొన్ని ప్లేసెస్ని అంటే ఇటు టనల్స్ని, కొన్ని కొండ ప్రాంతాల్లో కొన్ని టనల్స్కి సంబంధించి పేలుళ్ళు జరిగాయి. వాటన్నిటి గురించే చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ వెపన్స్కి సంబంధించిన డిపోస్, అలాగే రాకెట్ లాంచర్స్ కావచ్చు, డ్రోన్స్కి సంబంధించిన లాంచర్స్ కావచ్చు, హెజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాం. నిన్న చేసిన దాడుల్లో ఇవన్నీ చేశామంటూ చెప్తున్నారు. మరోపక్కన అవర్ మెసేజ్ ఇస్ క్లియర్, హూ ఎవర్ యాక్ట్స్ ఎగెనిస్ట్ ఇజ్రాయలీ సివిలియన్స్, ఇజ్రాయెల్ రెసిడెంట్స్, సివిలియన్స్, సామాన్య ప్రజల పైన మిసైల్స్ వేసే ప్రయత్నం ఎవరు చేస్తారో మా మెసేజ్ చాలా క్లియర్ ఉంది, వాళ్ళని టార్గెట్ చేస్తాం, వాళ్ళని దే విల్ బి స్ట్రక్ అంటున్నాడు. అంటే వాళ్ళని స్ట్రైక్ చేస్తాం, మిసైల్స్ని వాళ్ళపైన సంధిస్తాం అంటూ చెప్పే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ పక్కన వీ విల్ కంటిన్యూ టు స్ట్రైక్ హెజ్బుల్లా వేర్ ఎవర్ రిక్వైర్డ్, హెజ్బుల్లాని కంటిన్యూగా స్ట్రైక్స్ చేస్తాం, కంటిన్యూస్గా దాడులు చేస్తాం ఎప్పుడు అవసరం పడితే అక్కడ. అంటే వాళ్ళ ఉనికి కావచ్చు, వాళ్ళ మూవ్మెంట్స్ కావచ్చు, అంటే శాటిలైట్ నుంచి అమెరికా హెల్ప్ తీసుకొని శాటిలైట్ నుంచి ఏ జనరల్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెపన్స్ మూవ్ చేస్తున్నారు. ఇటు మనం గతంలో మ్యాప్లో చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్కి లెబనాన్ పైన ఉంది కాబట్టి సదర్న్ లెబనాన్లో
ఎలాంటి మిలిటరీ మూవ్మెంట్స్ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ కానీ డ్రోన్స్ కానీ ఏమైనా మూవ్ అవుతుందో, ఆర్మీ మూవ్ అవుతుంది, అలాంటివన్నీ చూసి ఫ్యూచర్లో వాటన్నిటి కూడా అటాక్ చేస్తామంటూ చాలా క్లియర్గా నెతన్యాహు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరోపక్కన వీ విల్ కంటిన్యూ టు స్ట్రైక్ హెజ్బుల్లా వేర్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ అంటిల్ వి రిస్టోర్ ఫుల్ సెక్యూరిటీ టు ద రెసిడెంట్స్ ఆఫ్ ద నార్త్. సో నార్దర్న్ ఇజ్రాయెల్కి సంబంధించి నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు సురక్షితంగా ఎప్పుడైతే ఉన్నారని మేము భావిస్తామో అప్పటిదాకా అసలు ఆపే ప్రసక్తే లేదు. అప్పటిదాకా దాడులు కొనసాగిస్తాం. హెజ్బుల్లాకు సంబంధించిన స్థావరాలు, హెజ్బుల్లాకు సంబంధించిన లీడర్లని మట్టు పెడతామంటూ ఇటు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. సో ఇది ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉంది తప్పించి ఆ యుద్ధం అయితే ఆగే అవకాశం చాలా క్లియర్గా కనిపించేట్లేదు. మరోపక్కన హెజ్బుల్లా పైన అలాగే లెబనాన్ పైన దాడులు కనుక జరిగితే ఇరాన్ సీజ్ ఫైర్ నేను నిలిపివేస్తాను, దాడులు చేస్తాను, అమెరికా అలాగే గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేస్తానంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. మరొక పక్కన గడిచిన 48 గంటల్లోనే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే మైన్స్ పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసిన అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ వెనకడుగు వేస్తే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ ఒప్పందానికి మేము తలొగ్గామంటూ ఇటు ఇరాన్ తేల్చేసి చెప్పింది. మరో పక్కన ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన దాడులని ఎప్పటికీ ఆపను అంటూ ఇటు ఇజ్రాయెల్ తేల్చేసింది. ఇప్పుడు అమెరికా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.